అందరికీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఇట్స్ బిన్ 12 ఇయర్స్, తెలియకుండా 12 ఇయర్స్ అయిపోయాయి. నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళకుండా ఈ ప్రొటెస్ట్లోకి వెళ్ళేవాడిని. సో ఫైనల్లీ అప్పుడు నాకు ఈ తెలంగాణ ఫార్మేషన్ డే దీని వాల్యూ తెలిసేది కాదు. సమ్ ర్యాండమ్గా ఇలా వెళ్ళిపోయేవాడిని. కానీ ఇప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. సో మనం ఒక స్టేట్గా విడిపోవడమే కాకుండా ఆ స్టేట్ని మనం కష్టపడే అందరం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫ్యూచర్లో కూడా మన అందరం మన స్టేట్ గురించి ఆలోచించాలి, మన కంట్రీ గురించి ఆలోచించాలి. సో ఇండియాలో రానున్న రోజులలో తెలంగాణ అది ఫస్ట్ ప్లేస్ అవ్వాలి ఇన్వెస్ట్మెంట్లో, అండ్ టూరిజం పర్పస్లో కూడా, జీడిపి పర్పస్లో కూడా మనం అంతా కష్టపడి మన స్టేట్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. క్లీన్ ఉంచుకుందాం, కష్టపడదాం, మనం అందరం మన స్టేట్ని మన కంట్రీని డెవలప్మెంట్ చేసుకుందాం. తెలంగాణలో ఉండే బెస్ట్ విషయం ఏంటంటే కొన్ని స్టేట్లలో వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ బేస్డ్ ఓట్లు వేస్తూ ఉంటారు. లేదంటే వేరే క్యాస్ట్ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, మన క్యాస్ట్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హయ్యర్లో క్యాస్ట్ అనేవి వేరే స్టేట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. మన దగ్గర అలాంటిది ఏముండదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే ఏముండదు. మనకు నచ్చిన వాళ్ళకి మన వాళ్ళు ఓటేస్తారు. ఎవరింటికైనా వెళ్ళచ్చు, వెళ్ళగానే ఎక్కడ కూర్చోవాలి అదంతా డిస్కషన్స్ ఏముండదు, అంత ఫ్రీగా ఉంటుంది. ఎవరు కూడా ఎవరిని ఏ క్యాస్ట్ అడరు. దట్స్ రియలీ గుడ్. సో ఈ తెలంగాణ ఉండడం వల్లనే నాకు మంచి మంచి ఫ్రెండ్స్ వచ్చారు. రియల్లీ థ్యాంక్స్ ఆ రోజు స్ట్రగుల్ చేసిన వాళ్ళందరికీ. సో యా, హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం.